మాట్లాడి మా మీద కేసులు పెట్టి మా పిల్లల మీద కేసులు పెట్టి మా వాళ్ళు మాట్లాడోళ్ళ మీద తీసుకుపోయి కొట్టుడు నువ్వు ఎన్ని కొట్టినా ఎన్ని కేసులు పెట్టినా దీని మీద జవాబు చెప్పాల్సిన అవసరం రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఉన్నది. ఇవాళ హైకోర్టే ఇలా తప్పుడు తడక ఇలా తప్పుడు చేసినావు నువ్వు ఇలా ఖచ్చితంగా రీవాల్యుయేషన్ అని చేయండి లేకుంటే మళ్ళా ఎగ్జామే రీషెడ్యూల్ చేయండి 8 months లోపల అని స్వయంగా ఇలా హైకోర్టే చెప్పింది. ఎస్ నేను దీని గురించి 6 నెలల ముందే చెప్పిన మళ్ళా చెప్తున్నా గట్టిగా చెప్తున్నా వినండి. ఇలా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం బరాబర్ గ్రూప్ 1 పోస్టులు అన్నీ కూడా అమ్ముకున్నది. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు. రేవంత్ రెడ్డి గారు సీఎంఓ ఆఫీసే ఇలా డబ్బులు తీసుకొని వాళ్ళకి పోస్టులు ఇచ్చిండ్రు. దీనికి ఇంకొక ఉదాహరణ కూడా చెప్తా మీకు. ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నానని మళ్ళొక్కసారి గుర్తు చేస్తా. కేసీఆర్ గారు గ్రూప్ 1 నోటిఫికేషన్ వేసిన రోజు 503 పోస్టులకు వేసి గ్రూప్ 1 నోటిఫికేషన్ వేసిన తర్వాత అదే కంటిన్యూ చేస్తే బాగుండు. కానీ వీళ్ళు అతి కకృతి కదా. దాంతో ఏం చేసిండు, దాన్ని ఇంకొక 50 పోస్టులు పెంచి 563 అని పోస్టులు పెట్టి మళ్ళీ ఫ్రెష్గా అప్లికేషన్ పెట్టుకోవచ్చు, ఎవరు పడితే వాళ్ళు మళ్ళీ ఫ్రెష్గా రాయొచ్చు అనేది పెట్టి ఇలా పోస్టులు అమ్ముకున్న చరిత్ర ఇలా ఓటు నోటు దొంగ అయిన రేవంత్ రెడ్డిదే మరొకసారి అడ్డంగా దొరికిపోయిండు. ఇలా 563 మంది పోస్టులు కూడా ఇలా రేవంత్ రెడ్డి గారు లక్షలాది రూపాయలకు అమ్ముకున్నాడు. ఇది సీఎంఓ ఆఫీస్ నుంచి నడిచింది. ఇదేదో నేను చెప్పుడు కాదు, బాగా చెప్తూ ఇలా అభ్యర్థుల పేరు చెప్తే మంచిగుండదు. ఎవరైతే డబ్బులు ఇచ్చిర్రో రేవంత్ రెడ్డి గారి ఆఫీస్లో రేవంత్ రెడ్డి గారి ఇంట్లో ఎవరైతే పోయి డబ్బులు ఇచ్చి వచ్చిండ్రో అది వాళ్ళే వచ్చి నాకు చెప్పిపోయినరు. అన్నా నా దగ్గర డబ్బులు తీసుకుర్రు, ఇలా పొద్దున్న నుంచి అదే ఫోన్, ఇలా నా దగ్గర డబ్బులు తీసుకొని మా పోస్ట్ ఇచ్చిన మరి మా ఇవాళ రద్దు అయిపోయినాయి, మా పరిస్థితి ఎట్లా అన్నా అని అడిగారు. రేవంత్ రెడ్డి గారు ఓటు నోటు దొంగ. ఎట్లయితే రేవంత్ రెడ్డి గారు ఓటు నోటు దాంట్లో అడ్డంగా రెడ్ హ్యాండెడ్గా దొంగలక్క దొరికిపోయిండో ఇవాళ గ్రూప్ 1 ఎగ్జామ్లో అమ్ముకున్న దాంట్లో కూడా అడ్డంగా దొరికిపోయిండు. ఇది ప్రజలందరూ కూడా గమనించాలి. ఇవాళ మీకు ఒక్కటే చెప్తా ఉన్నాను, ఆనాడు పేపర్ లీక్ అయిందని కేసీఆర్ గారు ఏ రోజైతే ఆనాడు అన్నారో కేసీఆర్ గారి దృష్టికి వచ్చిందో కేసీఆర్ గారు స్వయంగా ధైర్యంగా తప్పు జరిగింది మేము రద్దు చేస్తున్నాము అని బాజాబ్తు ధైర్యంగా రద్దు చేసిండు కేసీఆర్ గారు. మరి ఇలా అక్రమాలు జరిగినాయని గ్రూప్ 1 విద్యార్థులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెడితే వాళ్ళ మంత్రుల దగ్గరికి వాళ్ళ ఎమ్మెల్యేల దగ్గరికి వాళ్ళ ఎంపీల దగ్గరికి పోయి వినతి పత్రం ఇచ్చుకుంటే మీరు రద్దు ఎందుకు చేయలేదు, ఎవిడెన్స్తో సహా చూపిస్తే మీకు రద్దు ఎందుకు చేయలేదు. ఈ ఒక్క విషయమే కేసీఆర్ గారి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్కి ఇలా అమ్ముకున్న పోస్టులు అమ్ముకుంటున్న దొంగ అయిన రేవంత్ రెడ్డి గారికి ఉన్న డిఫరెన్స్ ఇది ఒక్క లైన్లో మీరు అర్థం చేసుకోండి. దానికంటే ఎక్కువ మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ బరాబర్ రేవంత్ రెడ్డి గారు మీరు గీవాల్యుయేషన్ కాదు, ఇక తప్పు అయిపోయింది అడ్డంగా దొరికిపోయినా అనేది ఇలా క్లియర్ కనబడుతుంది. కట్ చేసి చక్కగా మళ్ళీ ఎగ్జామ్ ఫ్రెష్గా పెట్టండి, దొంగ పనులు బంద్ చెయ్యర్రి. ఓటు నోటు దొంగ అయిన రేవంత్ రెడ్డి గారు మళ్ళా దొంగతనం చేస్తూ దొరికిపోయింది, అడ్డంగా దొరికిపోయింది. యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం కూడా గమనించాలి, ప్రత్యేకంగా యువత మొత్తం కూడా గమనించాలి. దీంతో పాటు పెద్ద పెద్ద మాటలు మాట్లాడేది వీళ్ళు రేవంత్ రెడ్డి గారు. ఏం మాట్లాడిండు, రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి అశోక్ నగర్కి పోయి మేము అధికారం వచ్చిన సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తామన్నావు. ఏమైనా 2 సంవత్సరాలు అయిపోతుంది, ఏమైంది? నీ ఒక్క ఉద్యోగానికైనా నువ్వు నోటిఫికేషన్ ఇచ్చినవా రేవంత్ రెడ్డి? సిగ్గు లేకుండా మళ్ళీ ఎన్ని అబద్ధాలు చెప్పిర్రంటే అసెంబ్లీలో ఒకటి తూతు మంత్రంగా ఒకటి పెట్టి ఇట్లా ఇచ్చి పంపించారు బయటికి. ఎక్కడ పోయింది నీ నోటిఫికేషన్లు? ఏవి బాజాప్తలా మీరు సంతకాలు పెట్టి పేపర్ యాడ్లు ఇచ్చి గుళ్ళల ప్రమాణాలు చేసి మొత్తం చేసి పెట్టిర్రు. అశోక్ నగర్లో